ఇంకోటి చూడండి వీడు మా ఛార్జీ టబ్బులో పెట్టుకున్నాడు, జోలో పెట్టుకున్నాడు. ఇషి ఇషి ఒక్కరితో ఒక్కొక్క 5 రూపాయలు తీసుకోండి అప్పమ్మ, గివ్ అవే కింద ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ మనం ఎమ్గనూరులో ఉంటే డబ్బులు లేవంటే అడగది ఇద్దరికి అడగదింటున్నారు అనమాట. అన్ని ఊర్లలో షాపింగ్ తక్కువ వచ్చిన ఆయన పల్లెటూరు గురించి పెట్టడం లేదు. వీళ్ళు యాటిపోయినా కొట్లాడి యాటిపోయినా సరిపోతుంది. వాళ్ళిద్దరికి ఛార్జీలకు డబ్బులు లేవంట. ఎవరన్నా ఉంటాయండి, ఒక్క 10 రూపాయలు కాదు రూపాయి ఇచ్చినా సరిపోతుంది. ఫంక్షన్ కోసం అని ఊరుకుంటూ వచ్చింటే బస్సు లేకుండా అయితే డబ్బులు ఛార్జీలు లేకుండా ఫ్రెండ్స్ వాళ్ళకైతే డబ్బులు లేక అడుక్కొని తింటున్నారు ఫ్రెండ్స్. ఇట్లా బస్సులు డబ్బులు లేదు. నేను తీసి చెప్పు చంద్రబాబు నాయుడు దగ్గర మా ఇష్ట అయితే ఒక డిమాండ్ చేస్తుంది, ఫ్రీ బస్సు ఇచ్చింటారు కానీ వీళ్ళు కావాల్సిన డబ్బులు తీసుకుంటున్నారంట. మా ఓడినైతే కోచింగ్ ఇచ్చింది 8 గంటలకు ఉంది కానీ బస్సు. వాళ్ళ అమ్మ కొంచెం ముందే వచ్చినాడు అనమాట. వాళ్ళ అమ్మ 10 మీద వచ్చింటే మా ఓడి బస్సులో 5:30కి ఫాస్ట్ 10 నిమిషాల్లో వచ్చినాడు. చూడండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. 20 రూపాయలు ఛార్జీ పడతాగా చేతిలో ఉన్నాయి, ఊరుకుంటూ వచ్చాడు. బస్ జర్నీ అయితే ఇలా జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.